సుందరకాండాన్ని పారాయణం చేస్తే పుణ్యం రావడంతో పాటు మనశ్శాంతి కలగడంతో పాటు లోకంలో బతికే తీరు కూడా నేర్పుతుంది సుందరకాండం అని మనవి చేశాను. ఏమిటి ఇక్కడుండే విశేషం? ఎక్కడైనా ఏదైనా ఒక మంచి పని ఎవ్వరూ చేయనటువంటి సాహసోపేతమైనటువంటి పనిని చేయబోయే ముందు ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, మన పనిని చెడగొట్టేవాళ్ళు ఎందరున్నారు అని బాగా ఆలోచించుకోవాలంటే ఎవరైనా. అది చాలా ముఖ్యం. శ్రీమద్ రామాయణం సుందరకాండం చెప్తారు. ఆంజనేయుడు అనుకున్నాడు, లంకా నగరానికి వెళ్లి సీతమ్మ జాడని తెలుసుకోదలిచినటువంటి నేను ఈ మహాద్భుతమైన ఘనకార్యానికి ఎవరూ చేయనటువంటి పనికి వెళ్ళబోయేటప్పుడు నా పనికి అడ్డుగా నిలిచేటటువంటి వారు ఎవరా అని బాగా ఆలోచిస్తే నలుగురు కనిపించారు. లోకంలో బాగా గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిని 10 మందికి ఉపయోగపడేటటువంటి దాన్ని చేయబోతే ముఖ్యంగా మొట్టమొదటిగా వచ్చేవాళ్ళు చెడగొట్టేవాళ్ళు. వాళ్ళకి 2 దండాలు పెట్టాలని శాస్త్రం. మంచివారికి దండం పెట్టకపోయినా ఏమనుకోడు, కానీ అట్లాంటి దుర్మార్గుడికి 2 దండాలు పెట్టకపోతే ఖచ్చితంగా అడ్డుపడతాడు. అంచేత సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే, మొట్టమొదటి దండం సూర్యుడికి పెడదాం అని పెట్టాడు ఆయన. ఆంజనేయుడి పనిని సూర్యుడు చెడగొడతాడా? అవును. ఎందుకని? ఏ ఆకాశంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు నాడో ఆయన్ని కళ్ళతో ఒకసారి తేరిపార చూస్తేనే దాన్ని చాలా అవమానంగా భావిస్తాడు ఆయన. అలాంటి సూర్యుణ్ణి పుట్టడంతోనే ఆంజనేయుడు చూసి బింబఫల సదృశ్యం, వీడేదో తినే పండులో ఉన్నాడు అని అనుకున్నాడు. అనుకోవడమే కాదు, బుల్లి తోక వేసుకుని ఎగిరాడు అక్కడికి. దాన్ని ఇంకా అవమానంగా భావించాడు సూర్యుడు. ఇప్పటి వరకు ఎవ్వడూ నా జోలికి వచ్చిన వాడు లేడు, నన్ను చూడగలిగిన వాడు లేడు, వీడు బుల్లి తోక వేసుకుని పుట్టడంతో ఎగురుతున్నాడా? పోనీ ఎగిరి రావడమే కాకుండా ఊరుకోకుండా నోరు తెరిచి ఆ సూర్యుడి దగ్గరికి వచ్చాడు. దాన్ని విపరీతమైనటువంటి అవమానంగా భావించాడు. ఈ జరిగింది ఎక్కడో ఇలాంటి గదిలో అయినట్టయితే పాపం బాధపడుండేవాడు వాడు సూర్యుడు. ఆకాశంలో ఈ జరుగుతున్న సంఘటన అయ్యేసరికి 14 భువనాల వాళ్ళు చూస్తూ సూర్యుడిని ఎవడో మిగుతున్నాడు, పిల్లకోతిగాడు చిన్న బుల్లి తోక వేసుకుని అని చూసి చాలా అవమానంగా అనుకున్నారు సూర్యుడికి. ఆ సూర్యుడు ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. పెద్దల లక్షణం ఏమిటంటే, తమకి అవమానం జరిగితే వెంటనే ప్రతిస్పందించారు. అవతలి వాడు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూసి చూసి అప్పుడు దెబ్బ కొడతారు. సోయం హి సుందరకాండ. సుందరకాండ ఎంత జీవితంలో మనకి దగ్గరగా అలా సమాంతరంగా నడుస్తుందో గమనించి చూడండి. అంచేత సూర్యుడు మౌనంగానే ఉన్నాడు. వీడి పని ఎప్పుడు పడదామో అప్పుడు పడదామని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆ విషయాన్ని స్వయంగా బుద్ధిమంతుడు ఆంజనేయుడు కాబట్టి ఆ కళ్ళ ద్వారా గ్రహించాడు ఆ రోజున. అప్పుడు ఆయన మళ్ళీ బయటపడాల ఆంజనేయ స్వామి, పిల్లవాడైనప్పటికీ కూడా. ఇప్పుడు ఆ విశేషాన్ని గుర్తు చేసుకున్న ఆంజనేయుడు, సూర్య భగవానుడా, ఆ వేళ నేను చేసిన దాన్ని చాలా అపరాధంగా అవమానంగా నువ్వు భావించావే, నిస్వార్థంగా రామకార్యార్థం ఎగురుతున్నానయ్యా. అక్కడ భార్య ఇక్కడ భర్త ఉండి తీవ్రమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తున్న ఆ జంటని కలపటం కోసం నేను వెళుతున్నాను. స్వార్థ బుద్ధి దీంట్లో లేనే లేదు. ఇలాంటి ముఖ్యమైన పని మీద నేను వెళుతూ ఉన్నటువంటి సమయంలో నా ఈ ప్రయాణాన్ని ఆపుదల చేయడానికి ఆనాటి కోపానికి ప్రతీకారాన్ని తీర్చుకుంటావేమో. నైష సముదాచార సమయ, ఇది సమయం కాదయ్యా అని మనసులో భావించుకుని సూర్యాయ మహేంద్రాయ, సూర్యుడికి నమస్కారాన్ని చేశాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి, నా కుటుంబాన్ని చల్లగా చూడు, మా అమ్మాయికి వివాహం అయ్యేలా చేయి, మా అబ్బాయికి ఉద్యోగాన్ని ఏం చెప్పక్కర్లా. కారణం భూత భావన. మనం ఏం ఆలోచిస్తున్నామో వాడికి తెలియక కాదు, ఏం అడగబోతున్నామో వాడికి తెలియక కాదు. వెళ్ళి నమస్కరించవలసిన బాధ్యత మనకుంది కాబట్టి నమస్కరిస్తే మనలో అనుకున్నటువంటి విశేషాన్ని ఆయన గుర్తించగలడు. కాబట్టి మనం లోపల అభిప్రాయాన్ని అనుకుని వెళ్ళాం కాబట్టి ఆయన గ్రహిస్తాడు. అందులో అనుమానం ఏమాత్రమూ లేదు. ద్రౌపది వస్త్ర అపహరణ జరిగేటటువంటి సందర్భంలో నాకు వస్త్రాలు అని ద్రౌపదే గాని ప్రార్థించి ఉండినట్లయితే
భారతాన్ని చదవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఆవిడికి ఏం అవసరమో గమనించుకోగలిగి ఆయన అంత మాత్రమే ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవలసిన అంశం, సూర్యుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడనే యథార్థాన్ని తెలిసి సూర్యుడికి నమస్కరించి, ఆంజనేయ స్వామి నేను నమస్కరించాను, నాకు అడ్డు రాకు అన్నాడు. అనడమే కాకుండా పైకో మాట అన్నాడు. పైకి అన్న మాట ఏమిటో తెలిసిన, సూర్య భగవానుడా, నన్ను నువ్వు శత్రుపక్షం వాడిగా ఆలోచిస్తున్నావు, నువ్వు వ్యతిరేకమైనటువంటి బుద్ధిలో కలిగిన వాడిని కాదు. నేను ఏ మహానుభావుని పని మీద వెళుతున్నానో సీత అన్వేషణం కోసం, ఆ మహానుభావుడైనటువంటి రామచంద్రుడు నీ సూర్యవంశానికి చెందినవాడు. కాబట్టి నీకు నాకు చుట్టరికం ఉంది. నేను ఏ యజుర్వేదాన్ని చదువుకున్నానో ఆ యజుర్వేదం నువ్వు చెప్పినటువంటి అమోఘమైనటువంటి వేదం, అంచేత నీకు శిష్యుళ్ళేటువంటి అవుతాను. పైగా నేను ఏ రాజు దగ్గర పనిచేస్తున్నానో మంత్రిగా ఉద్యోగాన్ని, ఆ మా రాజైనటువంటి సుగ్రీవుడు నీ అంశతో పుట్టినటువంటి వాడు, సూర్యపుత్రుడు సుగ్రీవుడు. కాబట్టి నీ అంశతో పుట్టినటువంటి సుగ్రీవుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నవాడిని, నీ వంశంలో ఉన్నటువంటి రామచంద్రుని పని మీద వెళుతున్నటువంటి వాడిని, నువ్వు చెప్పినటువంటి యజుర్వేదాన్ని చదువుకుంటూ వెళుతున్నటువంటి వాడిని, చదివిన వాడిని. కాబట్టి నా విషయంలో నువ్వు వేరుగా ప్రవర్తించడం అంటే నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నట్టే, ఒక్కసారి ఆలోచించు అన్నాడు. గమనించుకోవలసిన అంశం, సోయం హి సుందర కాండ, శత్రువుని కూడా మిత్రుడుగా చేసుకునేటటువంటి తీరుగా పలకరించడం అనేటటువంటి విధానం కావాలంటే సుందరకాండాన్ని చదివి తీరాలి. వెంటనే సూర్యుడు చల్లబడిపోయాడు. ఎంత గొప్పవాడు రావిడు, ఎగిరొచ్చి ఆ వేళ అవమానించినటువంటి వాడు ఇలా మాట్లాడుతూ ఉంటే ఏం చెయ్యగలను అని అలా మౌనంగా ఉండిపోయే సూర్యుడు ఏ విధంగానూ అపకారాన్ని చెయ్యకూడదు అనుకున్నాడు. అసలు ఆంజనేయుడు సూర్యుడికి నమస్కరించడంలో ఈ రెండు విశేషాలతో పాటు మరో విశేషం కూడా ఉంది. సోయౌహి సుందర కాండ, లంకా నగరానికి తాను ఎప్పుడూ ఇప్పటి వరకు వెళ్ళినవాడు కాదు. లంకా నగరం ఇలా ఉంటుందని ఎవరైనా చెప్పగా విని ఉన్నవాడు కూడా కాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లంకలో ఏం మాట్లాడాలో, ఎవరితో ఏం మాట్లాడకూడదో, త్రోవలు ఎలా ఉంటాయో, త్రోవల్లో ఏ విధంగా ఉండకూడదో, ఏ త్రోవన ప్రయాణించకూడదో, ఏ మార్గం ద్వారా వెళ్ళాలో, ఇవన్నీ బుద్ధికి తట్టేలా చేయవలసిన వాడు ఎవరంటే ధియో యో నః ప్రచోదయాత్, సూర్యుడు బుద్ధిని వికసింపజేసి అప్పటిగా మంచి బుద్ధిని పుట్టించాలి. కాబట్టి ఓ సూర్య భగవానుడా, నువ్వు కాని అలా చెప్పకపోయినట్టయితే నేను లంకలో విజయాన్ని సాధించలేను. కాబట్టి అలాంటి బుద్ధి శక్తిని నువ్వు నాకు ఇవ్వవలసి ఉన్నావనే అభిప్రాయంతో ఈ బుద్ధి శక్తి కోసం సూర్యుడిని ప్రార్థిస్తే సూర్యుడు ఆశ్చర్యపడి, ఇంత గొప్పవాడు ఆంజనేయుడనే యథార్థాన్ని ఇప్పుడు నేను గ్రహించగలిగాను అని అనుకున్నటువంటి వాడు స్వస్త్యస్తు నీకు శుభముగా కానీ మనసులో దీవించాడు ఆయన. సోయం హి సుందర కాండ, తెలుగులో సాగుతుంది తూర్పు తిరిగి దండం పెట్టు అని. దాన్ని వేరే అర్థంలో వాడుతున్నాం మనం కాదు. తూర్పు తిరిగి దండం పెట్టడం అంటే సూర్యుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం అనేది నిజమైన అర్థం. మనకి వంకరగా ఆలోచించడం అనేది పుట్టుకతో వచ్చినటువంటి అమోఘమైన లక్షణం. అది కాకుండా ఇలా ఆలోచించాలని తెలియజేస్తుంది. కోతులన్నీ అర్థం చేసుకుని తూర్పు తిరిగి దండం పెట్టాడని పాపం వాళ్ళకి ఏం అర్థం కాకపోతుంటే ఆంజనేయుడు మళ్ళీ ఇంద్రుడికి నమస్కరించాడు. అవి కూడా తిరిగాయి. ఆంజనేయుడు తిరిగాడు కాబట్టి మనం తిరుగుదామనే తప్ప దృష్టి బుద్ధి ఉండి కాదు. మహేంద్రాయ, ఇంద్రుడికి నమస్కరించాడు మహానుభావుడైన ఆంజనేయుడు. ఎందుకని ఇంద్రుడికి నమస్కరించాడు?